హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా అమ్మ చపాతీ చట్నీ ఎలా చేస్తుందో చూపిస్తారా అండి. ఈరోజు వర్షం పడుతుందని అమ్మ చపాతీ చేయన్నాను. సరే అండి, ఏ అమ్మాయినా పిల్లలు అడిగితే కాదంటుందా? ఓకే అంటుంది కదా. మా ఇంట్లో ఇప్పుడైతే నేను ఆయిల్ ఉండి చపాతీ తింటాను. మా అన్న వచ్చేసి వితౌట్ ఆయిల్తో తింటాడనమాట. ఇప్పుడు ఇద్దరికి చేస్తుంది. ఇట్లా టూ టూ చపాతీలు ఎట్లా చేస్తుందని చూపిస్తుంది చూడండి. చాలామంది సపోర్ట్ చేయండి నా ఛానల్ని. మా అమ్మ బాగా వంటలు చేస్తుంది కాబట్టి నేను ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. ఎవరైనా మిస్టేక్ ఉంటే చెప్పండి. మా అమ్మ వచ్చేసి అందరినీ అడిగినాను చెప్పమనింది, చెప్తున్నాను చూడండి. అంటే ఫస్ట్ పెనం పెట్టుకున్నాక కొంతమంది ఆయిల్ వేసుకుంటారు, కొంతమంది వాటర్ కూడా వేసుకుంటారు. మేమైతే వాటర్ వేసుకుంటాం, మళ్ళీ తర్వాత ఆయిల్ వేసుకుంటాం అనమాట. ఈ ప్రాసెస్ ఇట్లా చేస్తుంది మా అమ్మ. నెక్స్ట్ ఇంకొక చపాతీ చెప్పాను కదా, వితౌట్ ఆయిల్ అని. దాంట్లో అసలుకి నూనెనే వేయదు, అసలు ఆయిల్ వేయదు అనమాట. ఇట్లా వేస్తుంది చూడండి. పూరిలాగా ఎట్లా ఎర్రగా అయిపోయిందో. బాగా చేస్తుందండి మా అమ్మ. మీరు సపోర్ట్ చేయాలి, కానీ ఇంకా ఇంకా మంచి వంటలు చూపిస్తుంది. నెక్స్ట్ చూడండి ఎంత ఎర్రగా వస్తున్నాయో, పొంగిపోతున్నాయి. చూడండి, ఇది అవుతా ఓన్లీ వాటర్తోనే, ఆయిల్ అనేది వేయదు మా అమ్మ. చూసారు కదా ఎట్లా వచ్చింది. ఆయిల్ వేస్తే ఎట్లుంటుంది, ఆయిల్ వేయకుండా ఎట్లుంటుంది చపాతీ. ఆల్మోస్ట్ అందరిలో తెలుసు, కానీ నేను చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చూస్తారు కదా. నెక్స్ట్ చూసారా, ఇది కూడా కొంచెం 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 ఎర్రగా అయింది. నెక్స్ట్ చట్నీ చూపిస్తాను, ఓకేనా. మా అమ్మ చట్నీ నూరుతుంటే నాకు ఒకసారి మీరే చూద్దురండి. ఇవి ఒట్టిమిర్చి వచ్చేసి ఆయిల్లో కొంచెం వేయించిందనమాట. తెల్లవాయిలు చూడండి ఒలిచి పెట్టుకొని ఉంది. 2 టమాటాలు ఉడకబెట్టేసింది, దాంట్లో చింతపండు వేసి చూడండి, చింతపండు చూడండి. ఇప్పుడు ఒట్టిమిర్చి, పసుపు అంట, ఉప్పు వేసింది. కొంచెము అట్నే చింతపండు కూడా వేసేసింది. అది మెదిగినాక కొంచెం తెల్లవాయలు కూడా వేసేసింది. దాన్ని బాగా రోట్లో నూరుతుంది. ఎంత బాగా నోరు ఊరిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. టమాటాలు ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, అవి వేసిందండి కొంచెం మెత్తం కావడానికి. చూడండి ఎంత మెత్తగా. దానికి టమాటాకి తోలు తీసేసి 2 దాంట్లోకి తోలు తీసుకోవాలి. తీసేసుకున్నాక దాన్ని చిన్నగా చేయాలి, లేదంటే కళ్ళల్లో పడిపోతుంది. జాగ్రత్తగా దంచుకోవాలి. స్వీట్గా అయిపోవాలని త్వరగా దంచితే కళ్ళల్లో పడిపోతుంది, అందుకని జాగ్రత్తగా దంచాలి. మా అమ్మ అయితే చాలా రుచిగా ఉండాలని రోట్లోనే చేస్తుందండి. చూడండి చపాతీ ఎట్లా ఉందో, కలర్స్ ఎర్రగా అయిపోయినాయి. పెట్టు తింటుంటే సూపర్ ఉందండి. అసలుకి కారం మంట ఉన్నా కూడా తినాలనిపిస్తుంది, అంత బాగుంది రుచిగా.